Good day, guys. Today, day 27 triggers class లో ఉన్నా. సో హలో ఎవరీవన్, బట్ టుడే మనం ఎస్క్యూఎల్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ట్రిగ్గర్స్ గురించి నేర్చుకుంటామండి. ట్రిగ్గర్ అంటే ఆటోమేటిక్గా రన్ అయ్యే ఎస్క్యూఎల్ కోడ్ అండి. ట్రిగ్గర్ అంటే ఆటోమేటిక్గా రన్ అయ్యే ఎస్క్యూఎల్ కోడ్, దాన్నే ట్రిగ్గర్స్ అంటాం. సో వాట్ ఈస్ ట్రిగ్గర్? ట్రిగ్గర్ అనేది ఒక స్పెషల్ స్టోర్డ్ ప్రొసీజర్ లాంటిదండి. ఇప్పుడు ఎవరైనా వాట్ ఈస్ ట్రిగ్గర్స్ అని అడిగారు అనుకోండి, మీకు ఇంటర్వ్యూలో ఇచ్చారని ఎవరైనా అడిగితే ఇలా చెప్పండి, ట్రిగ్గర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ లైక్ వన్ టైప్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్ అంటే చాలు, సరిపోద్దండి. టేబుల్లో ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ జరిగితే ఆటోమేటికల్లీ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఫోన్లో అలారం పెట్టుకుంటాం కదా, టైం వచ్చినప్పుడు అయితే అది ఆటోమేటిక్గా రన్ అవుతుందండి కదా, అంతే కదా. సో అదే ట్రిగ్గర్స్కి రిలేటెడ్ అనమాట చెప్పుకోవచ్చు మనం. సో టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ చెప్తాను. ఎస్క్యూఎల్ సర్వర్లో మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉంటాయండి. అవి ఏంటంటే ఆఫ్టర్ ట్రిగ్గర్, నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్. సో ఈ టూ ట్రిగ్గర్స్ ఉంటాయండి. ఇవి టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ అనమాట. మీరు ఎక్కడైనా పేపర్ మీద రాసుకోండి. సో ఎస్క్యూఎల్ సర్వర్లో మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉంటాయి కదా, ఆఫ్టర్ ట్రిగ్గర్, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగ్గర్ గురించి అనమాట. మీకు కొన్ని స్టెప్స్ చెప్తానండి. ఒక 8 ఉంటాయి, 8 స్టెప్స్ చెప్తాను. సో స్టెప్ 1 అండి ఇది. క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ ఐడి ఇంట్ నేమ్ వార్చర్ 50 60 సిటీ వార్చర్ 50 అండి. ఇది మనం చేస్తే ఏమవుతుంది, టేబుల్ క్రియేట్ అవుతుంది కదా. మీరు చేసి ఎస్క్యూఎల్లో రన్ చేసి చూపిస్తానండి. ఇది ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్ కదా, ఇలా ఇచ్చానండి. అంటే మనకి చెప్పాను కదా, మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఎస్క్యూఎల్ ఏంటంటే మన ఎర్రర్ లేకపోయినా కూడా రెడ్ లైన్స్తో చూపిస్తుంది. అంటే ఒకప్పుడు అలా చూపించేది కాదు, ఇప్పుడు అలా చూపిస్తుంది. సో ఎగ్జిక్యూట్ చేద్దామండి, పర్లేదు. నియర్ సిటీ దగ్గర ఇక్కడ మనం కామా యూస్ చేయలేదు కదా, అందుకు ఎర్రర్ వచ్చిందండి. కామా పెడితే చూడండి రెడ్ లైన్స్ పోయి, ఇవి మామూలుగా ఉన్నాయి, ఇది పర్లేదు, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు రన్ చేశాను. ఓ ఇది కూడా కాపీ అయిపోయింది, స్టెప్ 1 అనేది కూడా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుతుంది. ఆల్రెడీ స్టూడెంట్స్ అనే టేబుల్ ఉందట. చూద్దాం మన డేటాబేస్లో ఉన్నదో లేదో. డ్రాప్ చేస్తే సరిపోద్దండి. డ్రాప్ అంటే చెప్పండి కదా, డ్రాప్ అంటే ఏం లేదు, ఆ టేబుల్ డ్రాప్ చేయడం, డిలీట్ చేయడం, డ్రాప్ యూజ్ చేస్తాం కమాండ్. స్టూడెంట్స్ కదా, సెమికాలన్ యూజ్ చేసింది. సెమికాలన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే అక్కడితో క్వైరీ ఎండ్ అయిపోతుందని. అంటే నేను ఇది మీకు చెప్తున్నాను ఎందుకంటే ఇది ఇంటర్వ్యూస్లో అడగచ్చు. అందుకు కమాండ్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది కదా, డిలీట్ చేస్తే ఇప్పుడు రన్ వచ్చాయండి. తెలిసిన టీఆర్ఎస్ లీవ్ చూసారు, మళ్ళీ కమాండ్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని వచ్చిందంటే స్టూడెంట్స్ అంటే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీకు స్టెప్ 2 చెప్తానండి. ఇప్పుడు లాగ్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి చెప్తాను. క్రియేట్ లాగ్ టేబుల్ క్రియేట్. లాగ్ అనే అవసరం లేదండి, అందుకే వచ్చింది. స్టూడెంట్ లాగ్స్. ఇప్పుడు మెసేజ్ పెడదాం.
మెసేజ్ ఎలా ఉండాలి? వాట్సాప్లో ఉంటుంది కదా, ఇది 100. సో అంతేనండి, ఈ ప్రాబ్లం అంతే. ఇది రన్ చేసి చూపిస్తాను. ఇది సెకండ్ స్టెప్ అండి. ఇది స్టెప్ 1 అంత ఆల్రెడీ రన్ చేసి ఉంటుంది. కమాండ్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో సెకండ్ స్టెప్ అయిపోయిందండి. ఇప్పుడు థర్డ్ స్టెప్ వద్దాం. థర్డ్ స్టెప్లో ట్రిగర్ని క్రియేట్ చేయాలండి. క్రియేట్ అంటే ఫస్ట్ స్టెప్ వైజ్ మీరు ఫాలో అయితే మీరు చేయగలరండి. ఎందుకంటే ట్రిగర్ ట్రిగర్ తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ స్టెప్ అంటే అది అవదండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలా మీరు వెళ్తేనే అవుతుందండి. టీఆర్జీలో వచ్చాయి. ఓకే, అండర్స్కోర్ ఆఫ్టర్ అండి. ఇన్సర్ట్ అండి. తర్వాత ఆన్ స్టూడెంట్స్. ఆఫ్టర్ ఇన్సర్ట్. ఎస్ బిగిన్. తర్వాత ఇన్సర్ట్ అండి. ఇది నేను రాస్తుంది మీరు ఎక్కడ పేపర్ మీద నోట్ చేసుకుంటే మీకు గుర్తుంటుందండి. ఈ స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవ్వండి. అది మాత్రం ఇంపార్టెంట్ అండి. స్టూడెంట్ బ్లాక్స్, వాల్యూస్. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయండి. డేటా ఇన్సర్టెడ్ అండి. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే వస్తుంది చూడండి, వస్తుందేమో. ఎండ్ ధర ఇదంతా ఇక్కడ బాగానే ఉందండి. ఎండ్ ధర మాత్రం ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఎండ్ ధర సెమీ ప్రాబ్లం పెట్టాం. ఓకే, సరిపోయింది. ఎండ్ సరిపోయింది కదా. స్పెల్లింగ్ సరిపోయిందండి. ఒక్కసారి అండి. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తానండి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూసారా, ఇప్పుడు కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అంటే ఇది రన్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు ఇది స్టెప్ 3 కదా. స్టెప్ 4 చేద్దామండి. స్టెప్ 4 అంటే ఏం లేదు, ఇన్సర్ట్ డేటాని ఇన్సర్ట్ చేయడం స్టెప్ 4 అండి. ఏంటంటే ఇన్సర్ట్ అన్నాను కదా. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ వాల్యూస్. స్టూడెంట్స్ వాల్యూస్.
వన్ కామా ఇంకా రవి ఇద్దామండి. సరే రవి. ఇది స్టెప్ 4 అండి చేస్తుంది ఇప్పుడు. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ 1 కామా రవి కామా వైజెడ్ అని పెడతాం. సో అంతేనండి. ఇప్పుడు ఇది రన్ చేసేద్దాం. ఎగ్జిక్యూట్ అవ్వాలి. రవి దగ్గర ఇన్వాలిడా రవి రవి అనేది ఇప్పుడు స్ట్రింగ్ లో పెట్టాలండి. నేను వైజాగ్ పెట్టాను కదా, రవి పెట్టలేదు. సో అంతేనండి. చూసారా, రో ఎఫెక్టెడ్ అని వచ్చా అంటే ఇది రన్ అయిపోయింది అనమాట. స్టెప్ 4 అయిపోయిందండి. ఇప్పుడు స్టెప్ 5 వద్దాం. స్టెప్ 5 అంటే చెక్ అవుట్పుట్ చెక్ చేయాలండి. అవుట్పుట్ చెక్ చేయాలి. సెలెక్ట్ అంటే మనం ఎక్కించింది అసలు అవుట్పుట్లో వచ్చిందో లేదో చెక్ చేద్దాం. ఫ్రమ్ స్టూడెంట్స్ ట్యాబ్స్, స్టూడెంట్ లాగ్స్, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ట్రిమ్ కాదు, ఫ్రమ్ స్టూడెంట్ లాగ్స్ ఇచ్చాం కదా, ఇక్కడ సెమికాలన్ ఇచ్చేద్దాం. చూసారా మెసేజ్ వచ్చింది, డేటా ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ అయిపోయింది డేటా అనేది చూపించింది. సో ఇక్కడ దాకా ఒకటి అండి. 5 స్టెప్స్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్ స్టెప్ చేయాలి. ఇప్పుడు అప్డేట్ ట్రిగర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇదేం లేదు, క్లియర్ ట్రిగర్ టిఆర్జి ఆఫ్టర్ అప్డేట్. నెక్స్ట్ ఆన్ స్టూడెంట్స్ ఇది రాసే కదా, ట్రిగర్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆన్ స్టూడెంట్స్ అండి. నెక్స్ట్ ఆఫ్టర్ అప్డేట్. ఓకే, కలర్ చేంజ్ అయిందని మీరేం టెన్షన్ పడకండి, అంతేనండి. యాజ్ యాజ్ బిగిన్ అవ్వాలి. ఇన్సర్ట్ స్టూడెంట్ లాగ్స్, లాగ్ మాత్రమే, లాగ్ వాల్యూస్ ఇచ్చాంటదా. లాస్ట్ అది పోయిందా. సో మీరు అక్కడ ట్యాప్ ప్రెస్ చేయాలి. యాక్చువల్లీ నేను అంటే పొరపాటు చూసుకోవడం నుండి ట్యాప్ ప్రెస్ చేసింది అయిపోయింది. నో ప్రాబ్లం. ఇప్పుడు ఇలా ఇచ్చాంటదా. బ్రాకెట్ ఓపెన్ చేయండి.
డేటా డిలీటెడ్ అని డేటా డిలీటెడ్ ఇలా ఇచ్చాం. ఇప్పుడు లాస్ట్లో ఎండ్ ఇచ్చేయండి. ఎండ్ ఇవ్వాలి కదా, లాస్ట్లో మనం ఎండ్ ఇస్తాం. సెమికోలన్ ఇచ్చాను. ఎగ్జిక్యూట్ ఎండ్ దగ్గర ఇందట సేమ్ అంతటా చూపించండి. ఎండ్ దగ్గర ఇంటర్ సింటాక్స్ చిన్న చేంజ్ చేశానండి అంతే. బిగిన్ తర్వాత ఇక్కడ ఒక 6 స్పేసెస్ సరిపోతుందండి. సేమ్ ఇక్కడ 6 స్పేసెస్ ఇవ్వాలండి అంతే. అంటే ఈ రెండు బిగిన్స్ సంబంధించిందని మనం SQLకి చెప్తున్నాం అనమాట. తర్వాత ఎండ్ సెమికోలన్ సరిపోయింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారు కమాండ్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, అంతేనండి. ఇది స్టెప్ 6 అంతేనండి. ఇప్పుడు ట్రిగర్ని ఎలా డిలీట్ చేయాలో చెప్తానండి. అంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తాం కదా, క్రియేట్ అయిన ట్రిగర్ని ఎలా డిలీట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ డిలీట్ అని మాకండి, డిలీట్ అని టైప్ చేస్తాం కదా, డిలీట్ తర్వాత ట్రిగర్. డిలీటెడ్ కాదండి, క్రియేట్ అని చేస్తా. సింటాక్స్ నేనే మర్చిపోతున్నాను. క్రియేట్ ట్రిగ్గర్ trg అండర్స్కోర్ ఆఫ్టర్. ఇది మన ట్రిగ్గర్ నేమ్ అండి. ఆఫ్టర్ డిలీట్ తర్వాత ఆన్ స్టూడెంట్స్ అండి. తర్వాత ఆఫ్టర్ డిలీట్ తర్వాత ఇప్పుడు యాజ్ అండి. యాజ్ ఇచ్చాం కదా, యాజ్ తర్వాత బిగిన్ అండి. మళ్ళీ ఇందట్లో బిగిన్ చేయాలి. బిగిన్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ అండి. అండర్స్కోర్ ఇక్కడ క్లాస్ వాల్యూస్ అని ఇక్కడ ఇచ్చాను కదా. ఇప్పుడు ఇక్కడ డేటా డిలీటెడ్ పెట్టాలి. డేటా డిలీటెడ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ సెమికోలన్ ఇవ్వండి. ఇప్పుడు ఎండ్. నేను చెప్తున్నప్పుడు మీరు నోట్ చేసుకుని పెట్టండి. ఇక్కడ ఏదో తప్పు ఉందని చెప్తుంది. ఏం లేదు, ఇక్కడ డి అనేది తీసుకున్నాను. డిలీటెడ్ కాదు, డేటా డిలీట్ మాత్రమే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం.